మనము కలియుగంలో చేసుకున్న దురదృష్టాల వల్ల కొంచెం మనము బాధపడుతున్నాం, కానీ మన అదృష్టం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఈ రోజు కూడా ఇంకా గురువులు ఉన్నారు. అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి, ఒకసారి ఆయన దగ్గరికి శిష్యులు వచ్చారు. ఇదే కర్మఫలం గురించి. ఆయన దగ్గరికి వాళ్ళ శిష్యుడు ఒకడు వచ్చి అడిగాడు, ఏంటంటే మీ అక్కయ్య గారు అప్పట్లో రోగం ఏంటో పేరు తెలియదు, క్యాన్సర్ రోగం ఉండేది ఆమెకి. భగవాన్ రమణ మహర్షి కూడా అదే ఉండేది. అయితే మీ అక్కయ్య గారు ఆ రోగంతో బాధపడుతున్నారు. కొంతమంది ఆంగ్లేయులు మన శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో యూరోప్ ఇటలీకి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారంట. మరి మీరు సహకరిస్తే, మీరు చెప్తే తీసుకెళ్తామంటే, రమణ మహర్షి ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడో ఒకసారి చాలా అవసరం అనుకుంటే రమణులు ఏమన్నారంటే, ఆమె పూర్వజన్మ, రమణులు అంటే దివ్య దృష్టి, ఎన్ని జన్మలలో ఎన్ని పాపాలు ఆమె చేసిందో, ఎలా ఉందో, ఈ జన్మలో ఏం చేసిందో అవన్నీ కూడా చూసి, ఆమె పాపాలు ఇంకా కొన్ని రోజులుగా ఆమె చేసిన కర్మ ఫలాము ఆమె అనుభవించేది ఇంకా ఉంది. మీరిప్పుడు గనక తీసుకెళ్లి ఆమెను యూరోప్ లో వైద్యం చేయించి ఆ మొత్తం కూడా మీరు తీసేస్తే ఆమె మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఆమె ఇలాంటి అన్ని జననం మరణం ఇలా ఈ సైకిల్ మొత్తం మన ముందు వెళ్తా ఉంటది. అందుకని మొత్తం ఆ దళదళంలో మళ్ళీ వెళ్ళకుండా ఆయన ఏం చెప్పాడంటే, ఆమె అలాగే ఉండనియండి, ఆమెకి ఎలాంటి వైద్యం అవసరం లేదు, ఇంకొక 1 ఏడాది పాటు ఆమె బ్రతికి దాని తర్వాత జీవన పరిత్యాగం చేసేస్తుంది, మీరు వదిలేయండి అని చెప్పారు. భగవంతుడు పెట్టే ప్రతి పరీక్ష భిన్నంగా ఉంటుంది, మనిషికి భిన్నంగా ఉంటుంది. దగ్గర 10 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు 10 కోట్ల పైన ఉంటారు. మీరు లెక్క పెడితే ప్రతి మనిషి సమస్య భిన్నం. అలాంటి సమస్యలు పెట్టినోడు దాటించే ప్రయత్నం కూడా చేస్తాడు కదా. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినప్పుడు ఈ భూప్రపంచంలో మంచో చెడో, పెద్దో చిన్నో, గొప్పో పేదో, ఏదో ఒక విధంగా తల్లిదండ్రులు అవన్నీ సమకూరుస్తారు కదా. అలాగే ఆ మహాశివుడు మనని ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఏం కావాలో, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావో, ప్రతి సంవత్సరం, ప్రతి వారం, ప్రతి రోజు నీకేమేం కావాలో అన్ని ఈశ్వరుడు సమకూర్చాడు శివయ్య. కేవలం దాన్ని ప్రాప్తించుకోవడం కోసం మనం చేయాల్సింది భజన, కీర్తన, మననం. ఆయనను స్మరించుకొని రోజు ఉండకూడదు, ఆయనను చూడని రోజు ఉండకూడదు, ఆయనకు చెంబెడు నీళ్లు పోయని రోజు ఉండకూడదు. ఒక చెంబెడు నీళ్లు కూడా శివలింగం దగ్గరికి వెళ్ళి మనం రోజు పోయలేకపోతున్నామంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నాం ఆలోచించండి. దానికి ఏమీ ఖర్చు కాదు. బంగారు లింగాలు, వెండి లింగాలు అవన్నీ కాదు. ప్రతి గ్రామంలో శివుడి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయానికి వెళ్ళి రోజు ప్రొద్దున్నే స్నానం చేశాక శివుడి పూజకు ఎలాంటి నియమాలు ఉండవు. కేవలం అక్కడికి వెళ్ళి ప్రతిరోజు మీ శివాలయానికి వెళ్ళి ఒక్క చెంబెడు నీళ్లు అక్కడ పోయండి. మేము ఉత్తర భారతదేశంలో ఏమంటామంటే, ఏక్ లోటా జల్ హర్ సమస్య కా హల్. ఒక్కడ చెంబెడు నీళ్లు, అన్ని సమస్యలు ఖతం. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏం కావాలి మనకి? కేవలం సమయం మాత్రమే. ఎంత సమయం అవుతుంది? మీరు సమయం ఎన్నో పనికి మాలిన వాటికి పట్టుకొని మొత్తం దినమంతా తిప్పుతూ ఊపుతూ రకరకాల రోగాలు మనకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ తిప్పడంలో మనకి ఎన్ని గంటలు అవుతున్నాయి? ఇన్ని గంటలలో కేవలం 5-6 నిమిషాలు మీ శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక చెంబెడు నీళ్ళు వేస్తే ఏక్ లోటా జల్ హర్ సమస్య కా హల్.